సార్ ఫస్ట్లీ కంగ్రాచులేషన్ సార్, ఇంత మంచి సినిమా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అందరికీ నచ్చింది అన్నారు సినిమా. ఇవాళ ఒక ప్రివ్యూ ప్రైవేట్ షో వేసుకున్నాం మేము, ప్రెస్ వాళ్ళకి, మా స్నేహితులకి, సన్నిహితులకి అందరూ చాలా సంతోషించారు ఈ సినిమా చూసి. అయితే కోర్టు స్టే ఉన్న దృష్ట్యా నేను ఎక్కువ మాట్లాడలేను, కాదు ఒకటి మాత్రం చెప్పగలను, ఎవరిని భయపెట్టాలో వాళ్ళని భయపెట్టింది ఈ సినిమా. ఆ భయంతోనే ఎవరికి వాళ్ళు వెనకడుగు వేసే పరిస్థితి. రైతుల కష్టాలు చూపించాం, ఒక రైతు బిడ్డగా నా వంతుకు ఇది చేశాను. ఒక సామాన్య రైతు బిడ్డ ఒక రాష్ట్రంలోనే అత్యంత పవర్ఫుల్ వ్యక్తినే భయపెట్టగలిగాను, అది చాలా సంతోషం ఇచ్చింది. థ్యాంక్ యూ. నిన్న ప్రీమియర్ వేసే ఎక్సలెంట్ రెస్పాన్స్. చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా రైతుకి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ప్రతి పౌరుడికి రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా బాగా చూపించాం. ఆ ఎమోషన్ బాగా నచ్చింది అందరికీ. సో నాకు వేల కొలది మెసేజెస్ వస్తున్నాయి, చాలా బాగుంది, ఇంత మంచి సినిమా తీశారని. సినిమాని ఒక సామాజిక బాధ్యత అనుకున్నాను, ఆ బాధ్యతగానే తీసాం సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అడ్డంకి రేపు తొలగిపోతుందని ఆశిస్తున్నాను. కోర్టు ఎప్పుడైనా సరే సామాన్యుడికి రైతు పక్షాన ఉంటుందని చెప్పి ఆశించాం. ఎవరిని హేళనగా తీయలేదు ఈ సినిమా, జరిగిన వాస్తవాలే చూపించాం. జరగబోయే పరిణామాలు కూడా అది ఫిక్టీషియస్ పార్ట్ ఉంటుంది, అది మాకు వీ హ్యావ్ రైట్ ఫర్ ఎక్స్ప్రెషన్, ఆ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్ ఉంది, అది చూపించాం. అంతవరకే కానీ సినిమా ఎవరిని నీచంగాను లేకపోతే హేళనగాను ఎవరిని చూపించలేదు ఈ సినిమాలో. రైతులు హీరోలు, రైతులను హీరోలను కానీ చూపించాం, రైతులను బాధ పెట్టేవాళ్ళని విలన్గా చూపించాం. ఓకే, థ్యాంక్ యూ. రైతుల గురించి బ్రహ్మాండంగా కళ్ళకు కట్టినట్టుగా చూపెట్టారు, బాగా వెరీ ఎక్స్ట్రాడినరీ. మనకు నచ్చని సీన్ అంటూ సినిమాలో ఏమీ లేదు. రైతులు దేశానికి వెన్నెముక అన్నారు. రైతుల యొక్క స్థితిగతులు, వాళ్ళ కష్ట నష్టాలు బాగా క్షుణ్ణంగా మనకు ఒరిజినల్గా మనకే కనపడినట్టుగా అది సినిమా చూసినట్టు మన కథ, రైతుల కథ చూసినట్టుగానే ఉంది. వెరీ ఎక్స్ట్రాడినరీ. అమ్మ అంతే కదా అండి, ఒక రైతుల యొక్క కష్ట నష్టాలు చూపెట్టారు, రైతుల యొక్క స్థితిగతులు చూపెట్టారు, రైతు పడే బాధలు చూపెట్టారు. సూపర్. ఎంత అవసరం మనకి అమరావతి అంతే అవసరం అని చెప్పి చూపించారు. అంటే ఇప్పుడు 3 అమరావతులను ఎవ్వరు, ఇంకా ఆఖరికి పార్టీలో ఆయనతో ఉన్న వాళ్ళు కూడా చాలా దాన్ని స్వీకరించట్లేదు. 3 అని కాదు, ఒకటే ఉండాలని చెప్పి అన్నారు. దాన్నే ఇప్పుడు సినిమాలో చూపించారు, బాగుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల మంది గుండె చెప్పుడుగా ఇప్పుడు అమరావతి ఉంది, దాన్ని నిలబెట్టే ప్రయత్నంలోనే వచ్చి చెయ్యాలని చెప్పి ఉంది. నిజంగా అందరూ కూడా కోరుకునేది జై అమరావతి.